కావలసిన ఇంకా లక్ష్మీనారాయణులు అమ్మవారు ఎంత అద్భుతంగా ఉందో చూసారు కదా. ఇంక ఇది నా లైఫ్ స్టైల్ అనమాట. మీరు కూడా ఇలాగే ప్రలోభాలకి లొంగకుండా చక్కగా హ్యాపీగా అద్భుతంగా పూజ చేసుకోండి. మన సంసారము బాగుండాలి, మన భర్తకు నచ్చినట్టుగా పిల్లలకు నచ్చినట్టుగా ఉండాలి. ఇంకా వాళ్ళకి తిండికి కడుపుకి అన్నీ మార్చి పూజలు చేసినంత మాత్రాన ప్రయోజనం ఏమీ ఉండదు. ఇంక ఇలాగా 10:30 నుంచి రాహుకాలం ఉంటుంది కదా, రాహుకాల సమయంలో చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఇల్లంతా ఇలా సాంబ్రాణి వేసుకుంటానండి. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది ఇంట్లో. ఎటువంటి చెడు ప్రభావాలు కానీ ఎటువంటి నరదిష్టి కానీ ఉండదు. మామూలుగా సాంబ్రాణి వేసుకోవడము, తర్వాత దీపపు చెమ్మలు ఉంటాయి కదా, మట్టి ప్రమిదలలో సాల్ట్ వేసుకొని నిమ్మకాయ మామూలుగా కుంకుమతోటి పసుపుతోటి కలిపి పెట్టుకోవడము, బిర్యానీ ఆకుతో సాంబ్రాణి వేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా ఈ సాంబ్రాణి విషయానికి వస్తే సాంబ్రాణి ఇంట్లో ధూప సాంబ్రాణి వేయడం అనేది చాలా మంచిది. వారంలో శుక్రవారము, మంగళవారము, శనివారము ఇలాగ ఏ వారము మనము మంచిగా చక్కగా పూజ చేసుకుంటామో మనసుతోటి